అందరూ ఇష్టంగా తినే కేఎఫ్సి ఎలా మొదలైందో మీకు తెలుసా? హార్లాండ్ శాండర్స్ అనే వ్యక్తి అమెరికాలో ఉన్న కెంటకీ అనే ఊర్లో ఒక గ్యాస్ స్టేషన్ నిర్వహించేవాడు. అంటే మన భాషలో ఒక పెట్రోల్ బంక్ లాంటిది. తనకి 40 ఇయర్స్ ఉన్న టైంలో అంటే 1929లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం చోటు చేసుకుంది. నిరుద్యోగం మరియు పేదరికం పెరిగిపోయింది. సో ఫ్యూయల్ నింపుకోవడానికి ఎవరు తన గ్యాస్ స్టేషన్కి వచ్చేవారు కాదు. అప్పుడు తన ఇంట్లో చేసుకునే చికెన్ రెసిపీతో వంటను వండి తన గ్యాస్ స్టేషన్లో చాలా తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టాడు. బయట క్రిస్పీగా ఉండి లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ అందరికీ బాగా నచ్చింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రోడ్డు విస్తీర్ణంలో తన గ్యాస్ స్టేషన్ పోయింది. అయినా సరే వంట సామాగ్రి మొత్తం తన కారులో పెట్టుకొని ప్రతి హోటల్కి వెళ్ళి తన రెసిపీని అమ్మడానికి ట్రై చేసేవాడు. ఇలా కొన్ని వందల సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఒక రెస్టారెంట్ ఈ రెసిపీని ఒప్పుకుంది. ఇలా 1952లో హార్లాండ్ శాండర్స్ తన 62 ఇయర్స్కి ఫస్ట్ కేఎఫ్సి ఫ్రాంచైజీని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇండియాలో 1995 బెంగళూరులో ఫస్ట్ కేఎఫ్సి రెస్టారెంట్ ఓపెన్ అయింది.